జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. డాక్టర్ గారు, బయట అయితే మిల్క్ షేక్స్ లో ఈ మధ్య కాలంలో ఓట్స్ కూడా వేస్తున్నారు, కాస్త క్రంచీ ఫీల్ రావడానికి. అలా కాకుండా ఓట్స్ తోనే షేక్ చేసుకుంటే గనక ఎలాంటి కొబ్బరి, అందులోకి ఓట్స్ పొడి 3 టేబుల్ స్పూన్లు వేసేసి కొద్దిగా నీళ్లు పోసేస్తే షేక్లా అయ్యే వరకు మిక్సీ తిప్పాలి. తేనె ఖర్జూరంతో కొబ్బరి పాలతో చేయటం వల్ల హెల్దీ షేక్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా వస్తుంది. 3 రకాలే మేము చూపిస్తాం. అప్పుడు అలాంటి 3 ఎలా చేయాలో అప్పుడు చూడండి. ఉదయం లేచిన వెంటనే శరీరాన్ని యాక్టివ్గా ఎనర్జెటిక్గా చేయడానికి ఉపయోగపడే సులభమైన 3 వ్యాయామాలు. బల్ల మీద కానీ మంచం మీద కానీ అట్లాగా కూర్చుని ముందుగా 2 చేతుల్ని పక్కలకి అట్లా పెట్టేసి లూజ్గా పెట్టాలి. ఏమాత్రం టైట్గా ఉండకుండా బిగుతూ లేకుండా చేసేసి అట్లా దులిపినట్టుగా చేతుల్ని లూజ్గా పైనుంచి భుజాల దగ్గర నుంచి గుత్తి వరకు మోక చేయి భాగం అన్ని అట్లా లూజ్గా ఫ్రీగా కదపాలన్నమాట. ఇలా చేయటం ద్వారా బాడీ ఉత్సాహంగా మారుతుంది, ఎనర్జీ సింపుల్గా పెరుగుతుంది, బద్ధకం పోతుంది అనమాట. ఇలా ఒక 50 సార్లు అట్లా చేయటం చాలా మంచిది. ఇక రెండవది, రెండు అరిచేతులను ఆనిచేసి నమస్కార ముద్రలా పెట్టి, ఇక చేతులు చల్లగా ఉన్నప్పుడు ముడుచుకుపోయినప్పుడు చూడండి, వేడెక్కడం కోసం మనం రుద్దుకుంటాం కదా, అలా అన్నమాట. అదే రకంగా ఫ్రీగా మూమెంట్ ఇవ్వాలి. ఇట్లాగే గట్టిగా రుద్దుకుంటూ కుడి చేయి నొక్కినప్పుడు ఎడం చేతి వైపు వెళ్తే ఎడం చేయి నొక్కినప్పుడు కుడి చేతి వైపు అట్లా మూమెంట్ ఇస్తూ కనుక మనం చేయగలిగితే యాక్టివ్గా ఎనర్జెటిక్గా అవటానికి, తక్కువ సమయంలో ఎక్కువ మార్పు రావడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇక మూడవది, ఎడమ చేయి గుత్తి భాగం కింద కుడి చేతితో పట్టుకుని అట్లా రౌండ్గా కుడి చేతి వేళ్ళు పెట్టేస్తానే తిప్పుతూ ఇట్లా మూమెంట్ ఇవ్వాలి.
కుడి చేయిని తిప్పుతాం, ఎడం చేతిని కూడా అట్లా తిప్పుతూ మూమెంట్ చేస్తాం. ఏదో కవ్వం తాడేసి తిప్పినప్పుడు ఎట్లా ఉంటుంది, మన చేత్తో ఇప్పుడు అట్లా తిప్పాలన్నమాట. ఇట్లా ఒక 30-40 సార్లు ఈ చేత్తో చేశాక మరొక చేయి, ఈసారి కుడి చేయి పైకి లేపుతాం, ఎడమ చేత్తో కుడి చేతిని అట్లా పట్టుకుని ఆ రకంగా మూమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇట్లా 3 రకాల వ్యాయామాలు ఉదయం చేయటం ద్వారా బడలేకపోతుంది, కొత్త ఉత్సాహం వస్తుంది, బాడీ యాక్టివ్గా ఎనర్జెటిక్గా 5-10 నిమిషాల్లోపే అయిపోతుంది అనమాట. కాబట్టి పెద్ద వయసు వారు, ముసలివారు, అనారోగ్యంగా ఉండి అనేక రకాల మందులు వాడేవారు, దీర్ఘ రోగాలతో ఉన్నవారు ఇట్లా చేయడం చాలా చాలా మంచిది అనమాట. చూస్తారు కదా, సింపుల్గా ఎనర్జీని పెంచుకునే మార్గం. మీకు ఎప్పుడైనా డల్గా ఉన్నా, నీరసంగా ఉన్నా కాస్త వ్యర్థాలు బయటకు వెళతాయి, మంచి వాటికి చేరతాయి. కొవ్వు పెరగకుండాను హాయిగా ఉంటుంది, పెరిగినా తరుగుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.